అందరికీ నమస్కారం అండి. పోషకాలు పుష్కలంగా ఉన్న జొన్న కిచిడి ఇలా చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అలానే ఎన్ని కూరలు ఉన్నా అందరిళ్ళల్లో లంచ్ డిన్నర్లోకి అప్పడం లేకపోతే భోజనం బోసిపోతుందండి. అలాంటి అప్పడాలతో ఒక మంచి ఉల్లికారం తయారీ విధానం చూపిస్తాను. ముందుగా జొన్న కిచిడికి కావాల్సిన పదార్థాలు: ఒక టీ కప్పు జొన్నల్ని శుభ్రంగా కడిగి ఒక 5 గంటలు నానపెట్టుకున్న వాటిని నీరంతా ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. ఇలా నీరంతా పోయిన జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని దానిని పల్సర్ మోడ్లో ఒక 3-4 సెకండ్లు కచ్చాపచ్చాగా పల్సర్ చేసుకున్న తర్వాత ఇలా తయారైన కిచిడి రవ్వని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కిచిడీలోకి కొంచెం మసాలా తయారు చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు: పావు చెక్క పచ్చి కొబ్బరి, ఒక గుప్పెడంత కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఒక 5 వెల్లుల్లి రేకులు వేసి నీరు లేకుండా మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కిచిడి తయారీకి స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 2 బాగా కాగిన తర్వాత దానిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఇంగువ వేసి 2 కొద్దిసేపు వేయించుకున్న తర్వాత వీటిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, 1 క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీలు వేసుకుని మరి కొద్దిసేపు వేయించుకుందాం. ఇలా వేగుతున్న దానిలో 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకుని వీటిని కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన పప్పులు, కూర ముక్కల్లో తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ అంతా వేసి దానిలో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు మరికొద్దిసేపు వేయించుకుందాం. ఇలా బాగా వేగిన దానిలో 1కి 4 గ్లాసుల చొప్పున నీరు పోసుకోవాలండి. 1 గ్లాసు మజ్జిగ, మిగిలిన 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటే మంచి కిచిడి రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ నీరు మజ్జిగ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి దానిలో జొన్న రవ్వ కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. అప్పడాలు ఉల్లికారం తయారీ విధానం చూద్దామండి. అప్పడాలు ఎలాగో ఎప్పుడు ఇలా తినే బదులు ఇలా చేసుకుందాము. 6 అప్పడాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 2 రెమ్మల కరివేపాకు, కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు. స్టవ్ మీద నూనె వేడైన తర్వాత 1 బై 1 6 అప్పడాలు వేయించుకుని ఫ్రై చేసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. అప్పడాలు అన్నీ వేగిన తర్వాత అదే నూనెలో ఉల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు వేసి బాగా వేగిన తర్వాత చల్లారడానికి పక్క నుంచి చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన అప్పడాలన్నిటిని కూడా క్రష్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా మొత్తం అప్పడాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 సెకండ్లు మిక్సీ పట్టుకుంటే గుమగుమలాడే అప్పడాలు ఉల్లికారం రెడీ అయిపోద్దండి. దీనిలో 1 స్పూన్ నువ్వుల నూనె, ఒకసారి ఉప్పు చూసుకొని సరిపడినంత ఉప్పు కలుపుకొని బాగా కలిసిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ కూడా చల్లారిందండి, విజిల్ అన్నీ పోయినాయి. ఒకసారి మూత తీసి చూసి బాగా కలుపుకున్న ఈ కిచిడీని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని దానికి అప్పడాలు ఉల్లికారం, బీట్రూట్ పచ్చడి, అలానే పెరుగు, కీరా ముక్కలతో సర్వ్ చేసుకుంటే పొట్టకి మంచి హాయినిచ్చే ఫైబర్ పుష్కలంగా ఉండే జొన్నలు జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరిచి మనం తిన్న ఈ కిచిడి ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కూడా కలుగుద్దండి. ఈ జొన్న కిచిడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.